డాక్టర్స్ ఈ డాక్టర్ దగ్గర పోతే నా రోగం అంతా పోయిందో అని అన్నట్టు ఉండాలి. మీరు ఆ డాక్టర్లు కావాలి. నా ఉద్దేశం అంటే చాలా సంతోషం. ఈ టైం ఇచ్చిన మేనేజ్మెంట్ గారికి, మా సీతామహాలక్ష్మి, మా పార్టీ గారు, వీళ్ళు కూడా చాలా చాలా వాళ్ళ ఉద్యోగాలు చేసుకుంటూ మొత్తం వాళ్ళ జీవితమే ప్రజలకు వినియోగించారు. నేను కూడా నా జీవితం ఉన్నన్ని రోజులు కూడా ప్రజాసేవలోనే ఉంటానని ఆ భగవంతుని కోరుకుంటున్నా. మీకు నా ఆశీస్సులు బిడ్డలారా, మీరు చాలా సంతోషంగా ఉండాలని ముందు థ్యాంక్ యూ. శరీర అవయవ మరియు శరీర దానానికి సంబంధించిన ఆర్గనైజేషన్ జ్యోతిరావు ఫులే సంస్థకు కూడా ఫౌండర్ అండ్ చైర్మన్గా ఉన్నటువంటి గూడూరు సీతాలక్ష్మి గారు వచ్చారు ఇక్కడికి. ఆవిడ ఈ విషయంలో ఎంతగానో స్టూడెంట్స్ని ఉత్తేజపరిచి ఈ శరీర దానము అవయవ దానం యొక్క ఇంపార్టెన్స్ని చాలా విశదీకరించారు. అదేవిధంగా శశిశ్రీ గారు కూడా జాయింట్ డైరెక్టర్ వచ్చారు. ఆ మేడం కూడా ఇక్కడ అందరికీ కూడా బాగా అందరికీ అర్థమయ్యేలాగూ చక్కగా చెప్పారు. ఇక్కడ ముఖ్యంగా కూడా ఇక్కడ అయిన ప్రోగ్రాంలో ఇక్కడ మెడికల్ కళాశాలలో ఉన్న ప్రతి స్టూడెంట్ కూడా శరీర మరియు అవయవ దానం గురించి, దాని అవగాహన గురించి ముఖ్యంగా ఈరోజు ఈ ప్రోగ్రాం జరగడం అయింది. ఈ ప్రోగ్రాంకి మనకి ముఖ్య అతిథిగా మన ప్రియతమ హెల్త్ మినిస్టర్ గారు శ్రీ దామోదర్ రాజనరసింహ సార్ కూడా రావాల్సి ఉండింది. వేరే అపాయింట్మెంట్స్ వల్ల సార్ రాలేకపోయారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా అభినందిస్తున్నాను. మరియు ఈ ప్రేక్షకులందరికీ కూడా ఈ శరీర మరియు అవయవ దానం గురించి గుర్తించి ఎట్లాంటి అపోహలు లేకుండా వారి శరీరాలని అవయవాలని ప్లెడ్జ్ చేసి జీవన్ దాన్ ట్రస్ట్ ద్వారా ఇప్పుడు చెప్పిన విధంగా చేసుకున్నట్లయితే ఎంతోమంది మనకి నీడు ఉన్న వాళ్ళు ఉన్నారు అవయవాల గురించి. కాబట్టి బ్రెయిన్ డెడ్ అయినప్పుడు వెంటనే అవయవాలు దానం చేస్తూ దానికి ప్లెడ్జ్ చేసి మరియు చనిపోయిన తర్వాత శరీరానికి కూడా చేయాలి. మరి మనకి ఒక్క పర్సన్ కానీ ఇచ్చినప్పుడు వాళ్ళకి బ్లైండ్నెస్ అన్నది మనకి ఉంది. ఆ బ్లైండ్నెస్లో కార్నియా ఇద్దరికి చూపు వస్తుంది. అదేవిధంగా చనిపోయినాక కూడా మనం లివర్ డొనేట్ చేసినప్పుడు కెడావర్ డొనేషన్ వల్ల కూడా ఎంతోమంది లివర్ ఫెయిల్యూర్ పేషెంట్లు కూడా వస్తుంది. అదేవిధంగా కిడ్నీ అనేది చనిపోయినాక దానం చేయొచ్చు. బ్రతికున్నప్పుడు కూడా ఒక కిడ్నీ దానం చేయడం వల్ల దానివల్ల ఎట్లాంటి ఆరోగ్య లోపాలు లేకుండా ఎవరైతే ఇస్తారో వాళ్ళు ఉంటారు. ఈ విధంగా మనకి ముఖ్యంగా మనకి హార్ట్ కానివ్వండి, లంగ్స్ కానివ్వండి, ఇవన్నీ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మనకి చేయొచ్చు. ముఖ్యంగా మనకి నీడ్ ఉన్న వాళ్ళ సంఖ్య రోజు రోజుకి రిజిస్ట్రేషన్ అయి పెరుగుతుంది. కానీ ఎవరైతే అవయవ దాతలు ఉన్నారో, ఎవరైతే చేస్తున్నారో ఆ సంఖ్య చాలా తక్కువగా ఉంది. మనకి లక్షల్లో నీడ్ ఉంటే మనకి వందల్లో వేలలో మాత్రమే మనకి అవైలబిలిటీ ఉంది. ఇది అధిగమించాలంటే ప్రతి ఒక్కరు కూడా ప్లెడ్జ్ చేసి దీని గురించి అందరూ కూడా వాళ్ళ ప్రతిజ్ఞ చేసుకొని చేసి దీనివల్ల ప్రతి ఒక్కరికి మనం ఉపయోగపడగలుగుతాము. చనిపోయినాక కూడా బ్రతికుంటాము. వాళ్ళ అవయాల వల్ల కానివ్వండి, అదేవిధంగా చనిపోయాక మెడికల్ కాలేజీకి శరీరాన్ని ఇచ్చినప్పుడు అది ఎంతో ఉపయోగపడుతుంది. మెడికల్ స్టూడెంట్స్కి వాళ్ళకు నేర్చుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ సందర్భంగా అందరినీ ఇది విజ్ఞప్తి చేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ గాంధీ మెడికల్ కాలేజ్లో డాక్టర్ ఇందిరా ప్రిన్సిపల్ మేడమ్స్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ అంటే అవగాహన సదస్సు ఇక్కడే మెడికల్ స్టూడెంట్స్కి ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా మనకి దాదాపుగా 20 సంవత్సరాలుగా దీనినే అవయవ దానము, శరీర దానాన్ని ఈ యొక్క మంచి ఆలోచనని ముందుకు తీసుకెళ్తూ దాదాపుగా 20 సంవత్సరాలుగా డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి గారు, భారతి గారు, గురుప్రకాష్ గారు, మిగతా సహచరులు అందరూ కూడాను దీని ఒక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లడము చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా నేను ఒక గవర్నమెంట్ ఆఫీసర్గా ఉన్నా కూడాను వీరి ఉద్యమానికి నేను ఆకర్షింపబడి నేను వీరి యొక్క అసోసియేషన్కి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారు నన్ను చీఫ్ అడ్వైజర్ కూడా పెట్టుకున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ ద్వారా వీరి యొక్క ఆశయం ముందుకి తీసుకెళ్ళబడితే కనుక ఇంకో ఎంతోమందికి ఈ సరి అయిన అవగాహన ఏర్పడుతుంది. గవర్నమెంట్ తరఫు నుంచి కూడా సరి అయిన ప్రొసీజర్ని మనం ఏర్పరిచి అదే ఆర్గాన్ డొనేషన్, బాడీ డొనేషన్ అనే దాన్ని మనం ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళవచ్చు, జనరల్ పబ్లిక్ ఏ విధంగా అవేర్నెస్ ఇవ్వవచ్చు, అదేవిధంగా
ఒక మన కాలేజెస్ కానీ స్టూడెంట్స్ కానీ అదర్ పీపుల్ కూడా ఏ విధంగా మనం అవేర్నెస్ ఇచ్చి ఈ ఈ బృహత్తర కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్ళవచ్చు అనేది ఇక్కడ అది మన యొక్క వైద్య విద్యార్థులకు ఈ అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే యంగ్ బ్రెయిన్స్ ఆర్ ద బ్రెయిన్స్ విచ్ కెన్ రిసీవ్ ద ఎనీ న్యూ ఐడియా ఇన్ ఎ వెరీ ఇన్స్టాంట్ మేనర్. అంటే ఈ ఏవైతే ఈ యవ్వన ప్రాయంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో పిల్లలు, వారికి ఎటువంటి మంచి కొత్త ఆలోచన మనము వాళ్ళకి ఇవ్వగలిగితే, మనము వాళ్ళ మెదడులో నాటించగలిగితే కనుక దాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు, సొసైటీకి కూడా మంచి జరుగుతుంది అనేది నా ఉద్దేశము. దానికి సపోర్ట్గా వీరికి నేను సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు అదే సందర్భంలో ఒక వక్తగా నేను ఇక్కడ రావడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక స్లోగన్తో ముగిస్తాను. అదేమిటంటే, మరణించిన తర్వాత కూడా జీవించడం ఎలా అనేది చాలా అద్భుతమైన విషయము. ఎందుకంటే మరణించిన తర్వాత మన బాడీ ఎక్కడ పోతుందో ఏమవుతుందో మనకు తెలియదు. మట్టిలో కలిసిపోతుంది. స్వర్గానికి వెళ్తామా నరకానికి వెళ్తామా తెలియదు. కానీ ఇఫ్ వీ డై, ఇఫ్ యూ ఆర్ డొనేటింగ్ యువర్ ఐస్, ఇఫ్ యూ ఆర్ డొనేటింగ్ అదర్ థింగ్స్, డెఫినెట్లీ యూ ఆర్ లివింగ్ ఆఫ్టర్ యువర్ డెత్. దిస్ ఈజ్ మై ఒపీనియన్, మై పాలసీ, and I am supporting this group for the cause, for this noble cause. Thank you for giving this rich opportunity. Thank you. అట్లాగే అఖిల భారత శరీర అవయవదాతల సంఘం వ్యవస్థాపకులు ఈవేళ ప్రపంచ అవయవదాన దినోత్సవాన్ని ఈవేళ గాంధీ మెడికల్ కాలేజీలో నిర్వహించడానికి ప్రధాన కారణం మన తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి గారు శ్రీ దామోదరం రాజనరసింహన్ గారు టైం ఇచ్చారండి. మరి ఏ కారణం వల్ల అనారోగ్యం వల్ల రాలేకపోయారు. కానీ వారికి మేము అప్పీల్ చేస్తున్నాము, అవయవదాతలకి అంత్యక్రియలను అధికార లాంఛనాలతో జరిపించండి. తెలుగుదేశం అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఇష్యూ చేస్తుంది, మీరు కూడా ఇష్యూ చేయమంటే వారు అంగీకరించారు. సంబంధిత అధికారులు కూడా గైడెన్స్ ఇచ్చారు. బహుశా నేను ఈరోజు ప్రశస్తిని దృష్టిలో పెట్టుకుని ఆ అనౌన్స్మెంట్ ఇస్తారని ఎదురు చూస్తున్నాం. అలా చేసినట్లయితే అవయవదాతలకు కూడా గౌరవం దక్కుతుందండి. పేద వర్గాల ప్రజలు అవయవదానం చేస్తున్నారు కాబట్టి ఆ కుటుంబానికి ఉపాధి చూపించడము, ఒక ఆధారం కల్పించడము, ఒక ఉద్యోగం కల్పించడము చేయమని కూడా ప్రభుత్వాన్ని అప్పీల్ చేశాం. అట్లా ఇంకా 10-15 డిమాండ్స్ ప్రభుత్వం ముందు పెట్టామండి. అవయవదాన ఉద్యమం అనేది ఒక మానవీయ ఉద్యమం అండి. ఒక మనిషి ఇంకొక మనిషికి చేయగలిగిన సహాయం మాత్రమే. కాబట్టి మరణించిన జీవించడం అనే నినాదాన్ని ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్ళడానికి గత 20 సంవత్సరాలుగా మీడియా అంటే ప్రజలకి మీడియా ద్వారానే చేరువైందండి ఈ ఉద్యమం. సో మీడియాకు కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ అండి. ఈ మేడం తెలంగాణ రాష్ట్ర అవయవదాతల సంఘానికి సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. అయితే ముఖ్యంగా చెప్పడం ఏంటంటే, ఎవరైనా సరే రిజిస్టర్ చేసుకోవడానికి మనకు జీవన్దాన్ వెబ్సైట్ ఉంది. జీవన్దాన్ వెబ్సైట్లో చేసుకుంటే వాళ్ళందరూ కూడా వెంటనే వాళ్ళ ఈమెయిల్ ఐడికి ఐడి కార్డు వస్తుంది. అట్లాగే నాటో NOTTO అని చెప్పేసి మనకు ఒక వెబ్సైట్ ఉంది, నేషనల్ ఆర్గాన్ టిష్యూ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్గనైజేషన్ ఢిల్లీ వారిది. దాంట్లో కూడా రిజిస్టర్ చేసుకుని మనం ఏమేమి ఆర్గాన్స్ ఇవ్వాలనుకుంటున్నామో అవి చేసుకుంటే ఐడి కార్డ్ అన్నది వాళ్ళ ఫోన్కి 2 నిమిషాల్లో వచ్చేస్తుంది. ఈ ఫోన్ ఆ విధంగా చేసుకుని మనం రిజిస్టర్ కావచ్చు. ఇప్పుడు దాదాపుగా టోటల్ ఈ ముఖ్యంగా ఈ ఆగస్టు మాసంలో రిజిస్టర్ చేసిన దాంట్లో టాప్ 3లో మనకు తెలంగాణ ఉంది. దాన్ని మొత్తం టాప్ 1లో తీసుకోవాలని చెప్పి మా ప్రయత్నం చేస్తున్నాము. థ్యాంక్ యూ. విశేషమైనటువంటి ప్రచారం చేస్తూ ఉన్నాము. ఇందులో భాగంగా మేము ప్రభుత్వాన్ని 3 ప్రతిపాదనలు పెట్టడం జరిగిందండి. ఎవరైతే అవయవదానం చేస్తారో ఆ అవయవదానం చేసినటువంటి వ్యక్తి కుటుంబానికి ఒక ఉపాధి కల్పించాలి అనేటటువంటిది మా ముఖ్యమైనటువంటి కోరిక. రెండోది, ఆర్గాన్ డోనర్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క అంత్యక్రియలు అనేటటువంటివి ప్రభుత్వ లాంఛనాలతోటి జరగాలి. ఎందుకంటే అతడు కూడా ఒక వీర జవాన్ లాంటి వాడే కాబట్టి అతడి అంత్యక్రియలు అనేటటువంటివి ప్రభుత్వ లాంఛనాలతోటి జరగాలి. మూడోది, వారి యొక్క కుటుంబ సభ్యులని నేషనల్ ఫెస్టివల్స్ సందర్భంగా 15th ఆగస్టు కానివ్వండి, 26 జనవరి కానివ్వండి, కలెక్టర్ గారి చేతుల మీదుగా వారి యొక్క కుటుంబాన్ని సత్కరించాలి అనేటటువంటిది మేము కోరుతూ ఉన్నాము. అయితే ఈ 3 ప్రతిపాదనలు ముఖ్యమైనటువంటి ప్రతిపాదనతోటి మేము మన వైద్య శాఖ మంత్రులైనటువంటి శ్రీ దామోదరం రాజనరసింహన్ గారిని వారి స్వగృహానికి వెళ్ళి మేము కలవడం జరిగింది. ఈ రిక్వెస్ట్లు వారి ముందు పెట్టామండి. వారు ప్రతిపాదించారు, ఈరోజు వస్తాము అని చెప్పేసి అన్నారు. వస్తారని చాలా ఆశగా ఎదురు చూసాము. బట్ వారి అనారోగ్య కారణంగా వారు రాలేకపోయారు. కానీ మేము పెట్టినటువంటి వాటిని అప్పుడే తప్పకుండా ఇది మేము ఇంప్లిమెంట్ చేస్తామమ్మా అని చెప్పేసి అనడం జరిగింది. ఈ సందర్భంగా ఈ అవయవదాన దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా అవయవదాన ఉద్యమంలో పాల్గొనాల్సిందిగా పిలుపునిస్తూ ప్రభుత్వానికి కూడా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.